ఈ సంస్థతో పాటుగా అమెరికాలో ఇంకో 3 సంస్థలు బలంగా ఉన్నాయి 400 ఏళ్లుగా. ఇంతకుముందు చెప్పినట్లుగా నల్ల జాతీయులు చంపడం కోసమే ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అలాగే వివిధ దేశాలకు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ సంస్థలు ఏ ఏ దేశాల్లో ఎన్నెన్ని ఏళ్లుగా చొరబడ్డాయి అన్ని విషయాల్ని కూడా బయట పెడదాం. ముఖ్యంగా భారతదేశంలో క్రిస్టియన్ సంస్థలు అసలు ఎలా ఇక్కడికి అడుగుపెట్టినాయి, ఈ రోజు క్రిస్టియన్ సంస్థ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎన్ని చర్చలు ఉన్నాయి, ఎంత భూభాగం వాళ్ళకుంది, ఎన్నెన్ని ఆస్తులు చేసుకున్నారు, ఎంతమంది అమాయకుల్ని మతం మార్పిస్తున్నారు, ఈ మతం చాటున వీళ్ళు చేస్తున్న గేమ్స్ ఏంటి, ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇక్కడున్న తమ మతాన్ని కాపాడుకోవడానికి పర మతం ఇక్కడ విస్తృతం అవ్వడాన్ని కట్టడి చేయడానికి తమ వంతుగా పడుతున్న కష్టాలేంటి, ఇలాంటి అనేక విషయాలు తయారు చేయడానికి మగధా న్యూస్ సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన 1-2 ఏళ్ల రిపోర్ట్ కాదు, నేను ఏది తీసుకున్నా సరే కనీసం 1000 ఏళ్ళు 2000 ఏళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇదే క్రిస్టియానిటీకి సంబంధించి భారత్లో చేసిన ఈ ఘోరాలకి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ 400 ఏళ్ల చరిత్రని క్రిస్టియన్ మత సంస్థలు చేసిన అకృత్యాలు, దౌర్జన్యాలు దేన్నైనా సరే ఎవ్వరు బెదిరించినా సరే బెదిరేది లేదు. భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్న భారతదేశానికి సంబంధించిన ఒక మతాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్న ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ గురించి ఈనాటి వరకు ఎక్కడైనా సరే ఏ ఆర్ఎస్ సంస్థ అయినా సరే, ఆర్ఎస్ఎస్ సంస్థ ఎవరినైనా మరో మతం సంబంధించిన ఎవరినైనా సరే ఇప్పటివరకు చంపిందా, బతకనీయకుండా చేసిందా, వెంటాడి వదలకుండా చేసిందా? బీజేపీ గతంలో ఉన్నప్పుడు కానీ, బీజేపీ ఇప్పుడున్నప్పుడు కానీ ఎక్కడైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టిందా? తమ మతాన్ని కాపాడుకోవడానికి, తమ క్రమశిక్షణగా ఉండడానికి, తమ భారతదేశాన్ని ఎలా రక్షించుకోవాలని మాత్రమే పనిచేస్తుంది కానీ మరో మతంలో వాళ్ళని ఇటు రండి అని పిలిచిందా? మరో మతం వాళ్ళు కనబడితే చంపేస్తామందా ఆర్ఎస్ఎస్? ఏం చేసిందని ఆర్ఎస్ఎస్ని ఒక అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఒక రిపోర్ట్ చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కాబట్టి ఇక్కడున్న ప్రతి హిందువు రక్తం కూడా మరగాలి. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి మాటలు భారతదేశం గురించి మాట్లాడుతున్నప్పుడు మన రక్తం మరగాలి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను తీసుకొచ్చి పెడతాను. సరిగ్గా 27 మార్చిన శుక్రవారం ఉదయం ఎర్ర జర్నలిజంలో ఇదే క్రిస్టియన్ సంస్థల బాగోతాలన్నీ బయటపెట్టడానికి మగధా రిపోర్ట్ రెడీగా ఉంది. ఆ రోజు నెక్స్ట్ ఎర్ర జర్నలిజంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.